హాయ్ అందరికీ నమస్కారం అండి. మనం చాప్టర్ 8 ఒక యోగి ఆత్మకథలోని చాప్టర్ 8లోకి వచ్చేసాము. చాప్టర్ 8లో 4వ సాధువు అయినటువంటి జగదీష్ చంద్రబోస్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జగదీష్ చంద్రబోస్ గారి ఇల్లు మన ముకుందుడు గారి ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. అందుకని ఆయనకి జగదీష్ చంద్రబోస్ గారిని అప్పుడప్పుడు ఈయన తరచుగా చూస్తూనే ఉంటారు. ఆయన చాలా ఎత్తుగా దృఢకాయలంట, చాలా బాగా హైట్ వెయిట్ ఉన్న మంచి పెద్ద తరహాగా హుందాగా కనిపించేటువంటి మనిషి మన జగదీష్ చంద్రబోస్ గారు. ఇప్పుడు మన ముకుందుడు మాట్లాడుతున్న టైంకి 70 సంవత్సరాలు. ఒకసారి ఇట్లాగే మామూలుగా కలిసినప్పుడు మన బోస్ గారు యోగానందుడిని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తారు. సరే అని ఆయన ముకుందుడు వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మన జగదీష్ చంద్రబోస్ గారు ముకుందుడికి ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఆవిష్కరణలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తారు. వాటి యొక్క విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బోస్ గారి ఆవిష్కరణలు, ఆయన చెప్పినటువంటి సందేశం మన ముకుందుడి మాటల ద్వారా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అటువంటి విషయంలో మొట్టమొదటిది ఏంటిది అంటే, గారి యొక్క మిత్రుడు ఒక ఆయన చెప్తుంటే ఈయన విన్నారు ముకుందుడు. ఏమని అంటే, రేడియో వేవ్స్, మనం ఫాదర్ ఆఫ్ రేడియో వేవ్స్ అంటే మార్కోని అని చెప్తాం. ఏంటి రేడియో వేవ్స్ అంటే వైర్లెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం కదా, సో ఆ టెలిఫోన్స్ యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేవి, వైర్ ద్వారా కంపల్సరీ ఇంట్లో ప్రతి ఇళ్లలోనూ వైర్ టెలిఫోన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వైర్తో పని లేదు, మనకి సెల్ ఫోన్స్ అంటున్నాం, హ్యాండ్ ఫోన్స్, ఈ మొబైల్ ఫోన్స్ ఇవి వచ్చేసేసినాయి. సో వీటి యొక్క ఉనికిని మొట్టమొదటిగా కనిపెట్టింది ఎవరు అంటే మన జగదీష్ చంద్రబోస్ గారు. యాక్చువల్గా బయటికి పేరు మాత్రం మార్కోని అని వస్తుంది. సో రేడియో వేవ్స్ కనిపెట్టింది మన జగదీష్ చంద్రబోస్ గారు. ఏంటి అంటే, ఈ రేడియో వేవ్స్ వైర్తో సహాయం లేకుండా మనకి సృష్టిలోనే విశ్వంలోనే రేడియో వేవ్స్ చాలా రకాల వేవ్స్ ఉన్నాయి. కాస్మిక్ వేవ్స్ కానీ, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అల్ట్రా వయలెంట్ రేస్, అలాగే రేడియో వేవ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విశ్వంలో ఉన్నటువంటి రేడియో వేవ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రసారం చేస్తాయి, ప్రసారాలని తీసుకుని వెళ్తాయి, ఒక చోట నుంచి ఇంకో చోటకి మోసుకు వెళ్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నీ ముందు ఇంకొకళ్ళు ఉన్నారు, నా మాటలు మీ చెవికి ఎట్లా వినిపిస్తాయి? ఎవరో మోసుకు వెళ్తారు కదా, ఎవరో వాళ్ళు ఇక్కడ అంటే గాలి. సో ఇక్కడ ఉన్నటువంటి గాలి నా ధ్వని వైబ్రేషన్స్ని ఇంకో చోట వేరే వ్యక్తి యొక్క ఇయర్స్కి చేరేస్తుంది. ఎట్లా చేరేస్తుంది? ఎయిర్ చేరేస్తుంది అనమాట. ఎవరు చేరేస్తున్నారు అంటే ఎయిర్ చేరేస్తుంది. సో అదే విధంగా మనం ఇక్కడ మాట్లాడుతున్న ఆ వైబ్రేషన్ మైక్రోఫోన్ ద్వారా ఒక చిన్న యాంటీనా ద్వారా మనకి ఫోన్లో మాట్లాడింది మైక్రోఫోన్ ద్వారా, ఆ మైక్రోఫోన్ మనకి రేడియో వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేస్తే కనుక ఆ రేడియో వేవ్స్ మనం మాట్లాడే వాటిని వేరే సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ ద్వారా ఇంకొక వేరే ఫోన్లో ఉన్నటువంటి మైక్రోఫోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేలాగా చేసి అట్లా మనం మాట్లాడేలాగా చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి ఒక మొబైల్ ఫోన్ని, రేడియో వేవ్స్ని, వైర్లెస్ ఫోన్స్ని కనిపెట్టింది మొట్టమొదటిగా ఎవరు అంటే మన జగదీష్ చంద్రబోస్ గారు. అయితే ఆయనకి ఏంటి అంటే, ఆయన కనిపెట్టిన వాటి ద్వారా డబ్బు సంపాదించడం అనేది ఇష్టం లేదు. సో అలా ఇష్టం లేకపోవడం ఆయన అలా కనిపెట్టి వదిలేశారు. బట్ మార్కోని గారు దాన్ని ఇంప్రూవ్ చేశారు. సో ఆయన ప్రఖ్యాతి చెందారనమాట. సో ఆయన ఇంప్రూవ్ చేసి దాన్ని ఆచరణలోకి తేవడం జరిగింది మన మార్కోని గారు. ఇది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మన ముకుందుడు వింటాడు. పాయింట్ ఏంటంటే, బోస్ క్రెస్కోగ్రాఫ్, మన బోస్ గారు క్రెస్కోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని కూడా కనిపెట్టారు. యాక్చువల్గా అప్పటికే మైక్రోస్కోప్ అనేది ఉంది. మైక్రోస్కోప్ ఏంటి అంటే, ఉన్న వస్తువుని జస్ట్ కొన్ని వేల రెట్లు అది పెద్దగా చేసి చూపిస్తుంది, అది మనకి చూస్తాం. సో మైక్రోస్కోప్ ద్వారా మనం చూసినప్పుడు ఏదైనా ఒక సెల్ని, ఏదైనా ఒక ప్లాంట్లోని పార్ట్స్ని, ఏదైనా దాన్ని మనం పెట్టినప్పుడు అది మనం మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు అది 1000 రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. బట్ 1,000,000 రెట్లు పెద్దగా చేసి చూపించేదే మన క్రెస్కోగ్రాఫ్. సో ఉన్నదాన్ని 1,000,000 రెట్లు పెద్దగా చేసి చూపించడాన్ని క్రెస్కోగ్రాఫ్ ద్వారా మనకి సాధ్యపడుతుంది అనమాట. సో దీని ద్వారా, ఈ క్రెస్కోగ్రాఫ్ ద్వారా మన బోస్ గారు ఏం కనుక్కున్నారు అంటే,
మనుషులకి జంతువులకి ఏ విధంగా అయితే ఎమోషన్స్ ఉంటాయో అదేవిధంగా మొక్కలకి కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేస్తారు ఈ క్రెస్కోగ్రాఫ్ ద్వారా. సో మొక్కలకు ప్రాణం ఉంది అని చెప్పినటువంటి మన బోస్ గారు ఫెర్న్ మొక్కని తన ప్రయోగశాలలోకి తీసుకున్నారు. ఫెర్న్ మొక్క మీద తన ప్రయోగాలని చేశారనమాట. ఈయన ఏం చేశారంటే ఫెర్న్ మొక్కకి ఒక క్రెస్కోగ్రాఫ్ని తగిలించారనమాట. తగిలించిన వైట్ స్క్రీన్ మీద ఈ ఫెర్న్ మొక్క నిదానంగా పెరగడం అనేది మన ముకుందుడు గమనించాడంట. సో స్లోగా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఆ నీడలో మొత్తం మొక్క యొక్క జీవన చలనాలన్నీ కూడా కనిపిస్తున్నాయంట. సో అవి చూసేసరికి ఆయనకి ఒక సమ్మోహన స్థితిలోకి వెళ్ళిపోయారంట మన ముకుందుడు. ఇంకా మన బోస్ గారు ఏం చేశారంటే ఆ మొక్కను ఒక చిన్న ఇనప కడ్డీ తీసుకుని మొక్కని ఇలా జస్ట్ టచ్ చేశారంట. టచ్ చేసినప్పుడు మళ్ళీ ఆ పెరుగుదల అనేది ఆగిపోయిందంట. చటుక్కున ఆగిపోయింది, అంటే పెరగడాల ఆగిపోయింది. మళ్ళీ ఆ కడ్డీ తీయంగానే మళ్ళీ పెరుగుతుందంట. అదేవిధంగా ఒక మత్తు మందు కూడా ఆ మొక్కకి ఇచ్చారంట. మత్తు మందు ఇచ్చినప్పుడు మళ్ళీ పెరుగుదల ఆగిపోయిందంట. దానికి విరుగుడు ఇస్తే మళ్ళీ పెరుగుదల మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఆ విధంగా దాని యొక్క చలనాలు, ఒక గ్రోత్, ఒక ప్లాంట్ సెల్స్ ఎలా పెరుగుతాయి, వాటి యొక్క గ్రోత్ అనేది ఈ క్రెస్కోగ్రాఫ్ ద్వారా అబ్జర్వ్ చేయాలి. మన బోస్ గారు ఒక విలన్లాగా ఒక కత్తి తీసుకుని ఆ ఫెర్న్ మొక్క కాడ మీద ఇలా నొక్కుంచారంట. నొక్కుంచేసరికి ఆ మొక్క ఇలా గిలగిలలా కొట్టుకుంటున్నట్టుగా మళ్ళీ ఆ చలనం అనేది ఆగిపోయింది. వన్స్ తీయంగానే ఆ కత్తి తీయంగానే మామూలుగా ప్రాణం లేనట్టు ఎట్లా పడిపోతామో అలా పడిపోయిందంట మొక్క. సో ఆ విధంగా ఆ ఫెర్న్ మొక్క మీద ఆయన చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా మన బోస్ గారు ముకుందుడికి చూపించారు కళ్ళారా. అయితే బోస్ గారు కలకత్తాలో ఒక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు. పరిశోధనా సంస్థ గురించి మాట్లాడుతూ మన బోస్ గారు ఏం చెప్తారంటే, నేను ఈ సంస్థను ప్రయోగశాలగా కాదు, ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ సంస్థలో, ఆ పరిశోధనా సంస్థలో ఒక తామర కొలనుంది, చాలా అందంగా అలంకరించి ఉంటుందన్నమాట. అలాగే కాగడా పట్టిన స్త్రీమూర్తి పరిశోధన సంస్థలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఏంటి అంటే ఎలాంటి విగ్రహము ఉండదు. దేవాలయంలో ఎలాంటి విగ్రహం లేదు అంటే ఏంటి అర్థం అంటే దేవుడు నిరాకారుడు అని అక్కడ మన బోస్ గారి యొక్క అభిప్రాయం అన్నమాట. మొత్తం దేవుడు, భగవంతుడు అంతా నిండిపోయి ఉన్నాడు, ఆయనకు ఒక ఆకారం అంటూ లేదు. సో దాని సింబల్గా అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో, గుడిలో ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు మన బోస్ గారు. అది కలకత్తా సంస్థ యొక్క బోస్ సంస్థ యొక్క ప్రయోగశాల యొక్క విశిష్టత. మన బోస్ గారు కేవలం విజ్ఞాన శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన వృక్షధర్మ శాస్త్రవేత్త, శరీర ధర్మ శాస్త్రవేత్త, అట్లా మనోవైజ్ఞానికుడు కూడా అన్నమాట. సో ఈ మెటల్స్, పదార్థాలు, వస్తువులన్నీ అంటే లోహాలు కానీ అలాంటి ఏదైనా పదార్థాలన్నీ, ఇంకా మొక్కలు, జంతువులు, ఇవన్నీ కూడా, మనుషులు అన్నీ కూడా ఒకే సామాన్య సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. లోహంలో ఉన్నటువంటి కణాలు కూడా ఒక శక్తి యొక్క నియంత్రణలో ఉంటాయి. కొన్ని నిర్జీవ పదార్థాలు, జీవం లేని పదార్థాలు కూడా కొన్ని శక్తులకు గురయ్యి స్పందిస్తూ ఉంటాయి అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. సో అన్నిటిలోనూ ప్రాణం అనేది ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా ప్రాణంతో నిండిపోయి ఉంది అని ఆయన ఉద్దేశం, ఆయన అభిప్రాయం. ఇది విన్న మన యోగానందుడు అంటారు, మీరు చెప్తుంటే ఇదివరకు కవులు చెప్పేవాళ్ళు ఈ విధంగా ఒక చెట్టుని లేకపోతే ఒక పదార్థాన్ని దేన్నైనా వర్ణిస్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు అంతగా అనిపించలేదు, కానీ మీరు చెప్తుంటే ఇప్పుడు ఓకే, అయితే మొత్తం ఈ నిర్జీవ పదార్థం అనేది ఏమీ లేదు, ఈ ప్రపంచంలో అంతా కూడా జీవం, కళ, కాంతి, ఎనర్జీ అండ్ ప్రాణం ఉంది అన్నిటిలోనూ అని, మీకు మొత్తం ప్రపంచం అంతా ప్రాణంతో నిండిపోయి ఉంది అని చెప్పేసి అనిపిస్తుందని మన ముకుందుడు చెప్తారనమాట. సో బోస్ గారు చాలా ఇలాంటి ప్రయోగాలు చేసిన మీదట ఆయన తన పరిశోధనలను రాయల్ సొసైటీ వారికి ఆధ్వర్యంలో ఉంచారు. ఉంచినప్పుడు వాళ్ళందరూ కూడా
ఈయన్ని హెచ్చరించారు. ఏంటి నువ్వు విజ్ఞాన శాస్త్రానికి పరిమితంగా ఈ శరీర ధర్మంతో నీకేంటి పని, ఈ శరీర ధర్మ శాస్త్రంతో నీకేంటి పని అని చెప్పేసి ఆయన యొక్క ప్రయోగాలను తిరస్కరించేశారు. అలా ఎన్నో అవమానాలు మన బోస్ గారు పొందడం జరిగిందనమాట. సో ఇట్లా చాలా అవమానాలు భరించిన తర్వాత ఆయన కొంతకాలానికి ఒక రకమైన వైరాగ్యంతో ఆయన చెప్తున్నారు ఏమంటే, విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే ఒక శాస్త్రవేత్తకు అంతులేని సంఘర్షణలకు లోనవుతాడు అని ఈయనకు అనిపించింది అనమాట. సో అప్పుడే జయాలు అపజయాలు సక్సెస్ ఫెయిల్యూర్స్ వీటన్నిటినీ కూడా ఈక్వల్గా తీసుకోవడం అనేది మనకి అలవాటు అవ్వాలి, మనకు తెలిసి ఉండాలి. అంటే భగవంతుడి గురించి అన్వేషణ అనేది చేయాలి. ఈ అన్ని శాస్త్రాలతో పాటు దైవ శాస్త్రం కూడా కంపల్సరీ ఒక వ్యక్తికి తెలిసి ఉండాలి అని ఈయన చెప్తారనమాట. అలాగే ఒక మనస్సు అనేది ఒక పెద్ద ప్రయోగశాల. ఆ మనస్సులో ఉన్నటువంటి వాటిని మనం తెలుసుకోవాలి, ఇంకా మనం ప్రయోగాలు చేయాలి, మనసుతో మనం ప్రయోగాలు చేయాలి అని కూడా ఈయన చెప్తారనమాట. సృష్టి రహస్యాలు తెలుసుకోవాలి అన్న కోరిక ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. సో ఆ కోరికను మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. వాటిని మనం ఆ సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇష్టపడి పనిచేసి సక్సెస్ వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ ప్రపంచానికి తన అనుభవాలు చెప్పగలడు అని ఈయన బలంగా నమ్ముతారు. ఇట్లా ఎన్నో ఒడిదుడుగులు, ఈయన పొందినటువంటి అవమానాలు భరించి చివరిగా ఆయన ఏదైతే కనిపెట్టారో పరికరాలు, వస్తువులు అన్నిటినీ కూడా ప్రదర్శించడానికి అనుమతి ఈయన పొందడం జరిగింది. సో ఈ పరికరాలు ఇవన్నీ కూడా ఆయన ఏదైతే కనిపెట్టినటువంటి పరికరాలన్నీ కూడా ఒక్క శాస్త్రానికి అంకితం కాదనమాట. విజ్ఞాన శాస్త్రంలో వాడచ్చు, భౌతిక శాస్త్రంలో కానీ, మన మనోవిజ్ఞానిక శాస్త్రంలో కానీ, శరీర ధర్మశాస్త్రం కానీ, వృక్ష ధర్మశాస్త్రం కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఎందులో అయినా ఈయన కనిపెట్టినటువంటి పరికరాలు పనిచేస్తాయి అన్నమాట. చెప్తారంటే ఈ వస్తువులు కత్తెర లాంటి కొన్ని యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాలన్నీ కూడా పెద్ద పెద్ద యంత్రాలు కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, ఏవైనా వాటికి కొంత రెస్ట్ కనుక మనం ఇస్తే అవి మళ్ళీ చురుగ్గా వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. సో కంటిన్యూస్గా ఆ వస్తువులకు కూడా మన పని చెప్పకూడదు, ఎందుకంటే వాటిలో కూడా ప్రాణం ఉంది. మనం ఏ విధంగా అయితే రెస్ట్ తీసుకోవాలనుకుంటామో కంటిన్యూస్గా వర్క్ చేశాక, సో అదేవిధంగా మన ఈ వస్తువులకు కూడా వాటిలో ప్రాణం ఉంది కాబట్టి కొంత రెస్ట్ వాటికి ఇస్తే సామర్థ్యాన్ని పెంచుకుని తిరిగి మళ్ళీ అవి మంచిగా పనిచేస్తాయి అని ఈయన అభిప్రాయం. రెసొనెంట్ కార్డియోగ్రాఫ్ అనే ఇంకొక పరికరాన్ని కూడా కనిపెట్టారు. ఇది ఎంత బాగా మన మనుషులకి యూజ్ అవుతుంది అంటే మనుషుల యొక్క బాధని ఇది బాగా తగ్గిస్తుంది. యాక్చువల్గా వృక్షాల్లో కనిపించే ప్రతిదీ కూడా మనుషుల్లో అలాగే జంతువుల్లోనూ కూడా ఉందంట. అలా అంటే జంతువులు మనుషుల్లో ఉన్న ప్రతిదీ కూడా వృక్షాల్లో కూడా ఉంది. సో అందుకని మనం పరిశోధనల్ని ఈ జంతువులకి లేదా మనుషులకి చేయకుండా మనం వాటికి ఏదైతే చేయాలనుకుంటున్నామో అవే పరిశోధనల్ని, ప్రయోగాల్ని మొక్కల్లో కూడా చేసి మనం ప్రూవ్ చేయొచ్చు అని ఈ కార్డియోగ్రాఫ్ ద్వారా మనం చెప్తాం అన్నమాట. సో ఈ కార్డియోగ్రాఫ్ని ఉపయోగించి మొక్కలను కోసి ప్రయోగాలు చేయొచ్చు. సో తద్వారా జంతువులు మరియు మనుషులకు ఆ బాధ అనేది తగ్గుతుందన్నమాట. సో బాటమ్ లైన్ ఈజ్ జగదీష్ చంద్రబోస్ గారు చెప్పినటువంటి విశేషాలు ఏంటంటే సృష్టిలో అనే ప్రతి దానికి కూడా ప్రాణం ఉంది. ప్రపంచం అంతా కూడా, సృష్టి అంతా కూడా ప్రాణంతో నిండిపోయి ఉంది. లోహం కానీ, మొక్క కానీ, జంతువు కానీ, మనిషి కానీ అన్నీ సమాన సూత్రాల మీదే పనిచేస్తాయి. వీటన్నిటి మీద వ్యక్తులకి గురి అవుతూనే ఉంటాయి అన్నీ కూడా అని చెప్పేసి ఫస్ట్ ఒక పాయింట్. తర్వాత మన మనస్సు అనేది నిజమైన ప్రయోగశాల అనేది రెండో పాయింట్. ఇంకోటి ఏంటంటే మనం జయాలు అపజయాలు, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అన్నీ వచ్చినప్పుడు మనం సమంగా చూసుకోవాలి. అలాగే నాలుగోది మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సృష్టి రహస్యాలను తెలుసుకోవాలి అనే కోరికను మనం పెంచుకోవాలి. సో ఇది మన చాప్టర్ 8 యొక్క బాటమ్ లైన్. సో నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 9 ఒక యోగి ఆత్మకథ చాప్టర్ 9లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.